అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఓసారిలా చూడే చెలి పార్ట్ 9 విందాం. వెంటనే కాల్ స్టార్ట్ చేసి ఆ ఏరియా దాటి బయటపెడితే కానీ మనసు స్థిమితపడలేదు. హే, బ్లడ్ వస్తోంది అంటూ కాలు ఒళ్ళోకి తీసుకుని కర్చీఫ్ తీసి కట్టుకట్టాడు శౌర్య. ఆ రోజు నేను ఇలాగే కట్టుకడితే టీజ్ చేశావు, ఇప్పుడు నువ్వు కడుతున్నావు. దేవుడున్నాడు అంది ఒళ్ళో నుంచి మెల్లగా కాలు తీస్తూ. అవునా? అలా అయితే ఆ రోజు నేను నిన్ను చూసినట్టు నువ్వు నన్ను చూసేలా చేస్తాడా దేవుడు అని అడిగాడు శౌర్య. అరే, వెనక సంధి ఉంది, ఏంటా మాటలు అంటూ కళ్ళతో సైగ చేసింది శ్రీజ. సిగ్గులేదు నీకు అసలు అని మనసులో అనుకుంటూ. మన స్టోరీలో అంత రొమాన్స్ ఎక్కడ ఏడ్చిందిలే, విన్నవాళ్ళు లేదో అనుకోవడానికి అంటూ చిన్నగా నసిగాడు. వాళ్ళిద్దరినీ ఊటీ పంపిస్తున్న విషయం స్కూల్లో ఎవరికీ తెలియకూడదని ముందుగానే డ్రైవర్ని పిలిపించాడు. దారి మధ్యలోనే రోహిత్ని సంధ్యని కలిపాడు. మీ ఇద్దరిని ఊటీలో నాకు తెలిసిన కాలేజీలో జాయిన్ చేస్తున్నాను. ముందు చదువు మీద శ్రద్ధ పెట్టండి, ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచించవచ్చు అన్నాడు శౌర్య. ఆ డ్రైవర్తో పాటు పనివాడు మాలోకం కూడా వచ్చాడు. చాలా రోజుల తర్వాత శ్రీజను చూశాడు. శౌర్య అటు పక్కకు వెళ్ళి ఫోన్లో మాట్లాడడం గమనించి, శ్రీజమ్మ, మీరు వెళ్ళిన తర్వాత శౌర్యబాబుని మామూలు మనిషిలా చూడడం ఇదేనమ్మా. చాలా రోజులు శౌర్యబాబు మీద మెడిసిన్స్ ఏం పనిచేయలేదు. అప్పుడు డాక్టర్లు ఏం చెప్పారో తెలుసా అమ్మా? ఆ శ్రీజ ఎవరో పిలిపించండి, అప్పుడే అతను మీకు దక్కుతాడు అని. శౌర్యబాబుని బతికించింది దేవుడు కాదమ్మా, నీ ప్రేమే. ఎంత మాలోకంగాడినైనా నాకు కొన్ని అర్థమవుతాయమ్మా. ఈసారి శౌర్యబాబుని వదిలి వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం నాకు మాట చెప్పమ్మా. ముందా ఇల్లు వదిలి నేను వెళ్ళిపోతాను. శౌర్యబాబుని మళ్ళీ అలా చూడడం నా వల్ల కాదమ్మా అంటూ శౌర్య రావడం గమనించి, వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు మాలోకం. డ్రైవింగ్ చేస్తున్న శౌర్యతో, నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను, అయినా నా మీద కోపం రాలేదా అని అడిగింది శ్రీజ. ఇష్టం లేక వెళ్ళిపోతే బాధ వచ్చేది, కష్టం కలిగించి వెళ్ళిపోతే కోపం వచ్చేది. కానీ నాకేం కాకూడదని వెళ్ళిపోయావు, అందుకే ఇంకా ఇంకా ప్రేమ వచ్చేసింది శ్రీజ. నిన్ను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానని నువ్వు అనుకుంటున్నావు, నీ కోసం చచ్చిపోయినా పర్లేదని నేను అనుకుంటున్నాను. శ్రీజ మాటని వెంటనే ఆపేస్తూ, నువ్వెప్పుడు క్షేమంగానే ఉండాలి శౌర్య అంది. నువ్వు వెళ్ళిపోయిన రోజే శౌర్య చనిపోయాడు శ్రీజ. ఇప్పుడు ఇక్కడున్నది ప్రాణం వెతుక్కుంటున్న మట్టి బొమ్మ. ప్రేమతో ప్రాణం పోసే దేవత కోసం ఎదురు చూస్తున్న బొమ్మ ఇది. నీ కోసం ఎవరినైనా వదులుకునేంత ప్రేమ ఉంది శ్రీజ నీ మీద. అది వినగానే మాలోక మాటలే గుర్తొచ్చాయి. మీకు విషయం తెలుసా అమ్మా? మిమ్మల్ని పద్మావతి దేవి గారు వెళ్ళిపోమన్నారని తెలిసినప్పటి నుంచి శౌర్యబాబు వాళ్ళ అమ్మతో మాట్లాడడం మానేసి శిక్ష వేశాడు. అమ్మనే కాదనంత ప్రేమమ్మ మీరంటే. మాలోకం మాటలను గుర్తు తెచ్చుకుంటూ రెప్పవేయకుండా శౌర్యని కళ్ళల్లో నింపేసుకుంది. ఆలోచనల్లో పడిపోయి, ఏంటి కారేపేశావు అని అడిగింది. హాస్టల్ వచ్చిన విషయం కూడా గుర్తించలేదు. అప్పుడే హాస్టల్ వచ్చేసిందా? అసలు టైమే తెలియలేదు. శ్రీజకి శౌర్యను వదిలి వెళ్ళాలనిపించలేదు. ఎదురుపడితే తిట్టాలనిపిస్తోంది, గొడవ పడాలనిపిస్తోంది. దూరంగా ఉంటే ఎలా ఉన్నావో అని ఆలోచన వస్తోంది. నీతో ఉంటే క్షణాలు ఇట్టే కరిగిపోతాయి, నీకు దూరంగా ఉంటే భారంగా కదులుతాయి అని చెప్పాలనున్నా చెప్పలేకపోయింది. కారు దిక్కుండా ఆలోచిస్తున్న శ్రీజతో, ఓయ్ ఏమైంది అంటూ భుజం తట్టాడు. నన్ను వదిలి వెళ్ళాలనిపించట్లేదు కదా అని అడిగాడు శౌర్య. అలా ఏం కాదు, వర్షం పడేలా ఉంది, గొడుగు కూడా లేదు, తడిచిపోతానేమోనని అంటూ నాలుగు ఖర్చుకుంది. కనీసం మబ్బులు కూడా లేని ఆకాశం వైపు చూసి, ఛ, బుకాయించడం కూడా రాదు నా మొహానికి, వేరే ఏదైనా అబద్ధం చెప్పాల్సింది అనుకుంటూ డోర్ తెరిచి మూసేసింది. శౌర్యని గట్టిగా హత్తుకుని, నీలో ఏదో మ్యాజిక్ ఉంది శౌర్య, నీతో ప్రతిక్షణం లవ్లో పడిపోవాలనిపిస్తూనే ఉంటుంది. ఎప్పటినుంచో చెప్పాలనుకున్న మాటలు బయటకు వచ్చేసాయి. హాస్టల్ ముందున గడియార స్తంభం టంగ్ టంగ్ అని బెల్ కొట్టడంతో టైం రాత్రి 12 అయింది. నేను వెళ్ళాలి శౌర్య అంటూ కారు దిగిపోయిన శ్రీజని చేయి పట్టుకుని ఆపాడు శౌర్య. తన కళ్ళల్లోకి చూస్తూ, హ్యాపీ బర్త్డే శ్రీజ అని గిఫ్ట్ తీసిచ్చాడు. శ్రీజ కళ్ళు మెరిశాయి. బర్త్డేని గుర్తు చేసేవాళ్ళు లేక బర్త్డే ఎప్పుడో కూడా మర్చిపోయాను శౌర్య, ఇప్పుడు మళ్ళీ పుట్టినట్టుగా ఉంది అంటూ హాస్టల్లోకి పరిగెత్తి గిఫ్ట్ ఓపెన్ చేసింది. చెవి జుంకీలు, జాబ్ లేనప్పుడు వేరే దారి లేక అమ్మేసిన జుంకీలు. ఎలా పట్టుకున్నాడో ఎవరి దగ్గర కొన్నాడో తెలియదు, కానీ వీటి గురించి తెలుసుకోవడానికి చాలా కష్టపడి ఉంటాడు అనుకుంది శ్రీజ. గిఫ్ట్ బ్యాగ్లో నేను ఉన్నానన్నట్టు గాలికి ఎగురుతూ శబ్దం చేసిందో లెటర్. ఇవి జుంకీలు మాత్రమే కాదు, నా ప్రేమ దేవతతో తొలి పరిచయానికి సాక్ష్యాలు.
నా చెల్లి వయ్యారంగా నడుస్తూ ఉంటే తనతో పోటీపడి వయ్యారంగా నడవగలిగేవి ఈ జుంకీలే. ప్లీజ్ నా మాటల్ని నా చెల్లి చెవులకి మీరైనా చేర్చండి. లెటర్లో ఉన్న ఒక్కో అక్షరం గుర్తుకొస్తూ ఉంటే నిద్రపట్టక బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ ఉంది. చేతులతో ఎత్తుకుని తీసుకెళ్తున్న విషయం మాటిమాటికి గుర్తు వస్తూ ఉంటే చిరునవ్వు పుట్టుకొచ్చింది పెదవుల పైన. కాలికి సౌరి కట్టిన కట్టు నిమురుతూ ఉంటే గాయమైన మధురమేనోయ్ అన్న కవి మాటలు గుర్తుకొచ్చాయి. శ్రీజ మేడం, మీకు ఈ పార్సిల్ వచ్చిందట అని పార్సిల్ తీసుకొచ్చిన వాళ్ళ మాటలకి ఆలోచనల నుంచి బయటపడింది. ఏం పార్సిల్ ఇది అనుకుంటూ చూసిన శ్రీజకి ఫ్రమ్ పల్లవి అని కనిపించింది. ఇది నాకేం పంపుంటుంది, బర్త్డే గిఫ్ట్ అయి ఉంటుందా అంటూ ఆత్రంగా పార్సిల్ చింపి చూసింది. అందులో ఏదో పుస్తకం, నేను నా ఫ్యాంటసీ అని రాసుంది. నిన్నే ఊహించుకుంటూ బొమ్మలు గీశాను, కానీ ఆ పుస్తకం ఎక్కడో మిస్ అయిపోయిందని సౌర్య అప్పుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఓ, అది పల్లవికి దొరికిందా అనుకుంటూ పేజీలు తిరిగేసింది. అది చూశాక అర్థమైంది సౌర్య ఎంత ప్రేమించాడో. అతని ఫ్యాంటసీ నిజమైతే ఎలా ఫీల్ అవుతాడో చూడాలి. ఇక శౌర్యను వెయిట్ చేయించింది చాలు. ఏదేమైనా సరే ఎప్పటినుంచో శౌర్య ఎదురు చూస్తున్న 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పేయాలి అంటూ ఐ లవ్ యూ శౌర్య అని ఫోన్లో టైప్ చేసి, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాడో. ఇలా కాదు, నేరుగా వెళ్ళాలి, నేనుగా చెప్పాలి, అతని కళ్ళల్లో వెలుగు చూడాలి అనుకుంటూ పిల్లోని వెచ్చగా నలిపేస్తూ ఎప్పుడు తెల్లారుతుందో అని కిటికీలోంచి చీకటిని చూస్తూ మొదటిసారి రాత్రి వేడిగా వెన్నెల వెచ్చగా చంద్రుడు బోరుగా అనిపించింది శ్రీజకి. నత్తనడగన నడుస్తున్న గడియారాన్ని తిట్టుకుంటూ నిమిషాలు లెక్క పెట్టుకుంది. రాత్రి పూర్తిగా కరిగిపోకముందే లేచి స్నానం చేసి శౌర్యకి ఇష్టమైన గ్రీన్ శారీ కట్టుకుని ముస్తాబై గ్రౌండ్లోకి పరుగు తీసింది. ఈవిడ మన శ్రీజ మేడమేనా అంటూ చూస్తూ ఉండిపోయారు హాస్టల్ పిల్లలు. అనుకున్నదే జరిగితే ఆనందంగా ఉంటుంది, అనుకోనిది జరిగితే ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ జరగదనుకున్నది జరిగితే ఎలా ఉంటుంది? ఆ క్షణం అలాగే ఉంది శౌర్యకి. అంత పొద్దున్నే చీర కట్టుకుని గ్రౌండ్లోకి వస్తున్న శ్రీజను చూసి అతని ఫ్యాంటసీలో అదొక పేజీ. చుట్టూ పొగమంచు కమ్మేసినప్పుడు, కళ్ళు మసగ్గా ఉన్నప్పుడు, అప్పుడే పూసిన పువ్వులా శ్రీజ మంచులో నుండి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందోనని ఊహించుకుంటూ గీశాడు. అచ్చం అలాగే అతని ఊహల్లో నుంచి బయటపడ్డట్టున్న శ్రీజతో, ఎవరండి మీరు? అచ్చం మా శ్రీజలానే ఉన్నారు, కొంచెం మా శ్రీజ ఎక్కడుందో చెప్తారా అంటూ ఆట పట్టించాడు. మీ శ్రీజ ఎవరినో శౌర్యని వెతుక్కుంటూ వెళ్ళింది. వెతుక్కుంటూ వెళ్ళిందా? అయితే అది మా శ్రీజ కాదు. మా శ్రీజ శౌర్య నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అది పాత శ్రీజ, ఇది కొత్త శ్రీజ అంటూ చేయి చాపింది. ఏంటి, నెయిల్ పాలిషా? బాగుంది. నీ మొహం, నెయిల్ పాలిష్ చూడమని కాదు, ఆ రింగ్ తొడగమని. ఆ రింగ్ నాకు తొడిగేస్తే వెళ్ళి పెళ్లి చేసేసుకుందాం అంటూ చెప్పింది కళ్ళెగరేస్తూ. అబ్బా అని గుండె గట్టిగా పట్టుకున్న శౌర్యతో, హోయ్ ఏమైంది అంది. ఇలాంటి షాకింగ్ విషయాలు ప్రిపేర్ చేసి చెప్పాలి. నిజంగా తొడగనా? ఒకసారి రింగ్ పెట్టాక ఇక పెళ్ళే, నో సెకండ్ థాట్ అన్నాడు శౌర్య. తల ఊపుతూ అంగీకారం చెప్పింది శ్రీజ. పాకెట్లో నుంచి రింగ్ తీస్తున్న శౌర్యతో, ఏంటి ఎప్పుడు పాకెట్లో పెట్టుకుని తిరుగుతావా? నీ గురించి నాకు తెలియదా? ఏదో ఒకరోజు సడన్గా వచ్చి అడుగుతావని నాకు తెలుసుగా. శ్రీజ చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుని రింగ్ తొడుగుతూ ఉండగా గ్రౌండ్లో మట్టిని పైకి రేపుతూ 4-5 జీపులు వచ్చాగాయి వాళ్ళ చుట్టూ. అందులో నుంచి దిగిన వాళ్ళ అవతారాలు చూస్తేనే అర్థమైంది 10కి 25కి ప్రాణాలు తీసే రౌడీలని. ఏరా, నువ్వేనా శౌర్య అంటే? మా దత్తన్న కొడుకును ఊటీ పంపించావంట. వాడి పెళ్లి నువ్వు చేస్తున్నావన్న విషయం తెలిసి అన్న నీ పెళ్లి చేయమని మమ్మల్ని పంపిండు అంటూ చెప్పాడు టీంకి లీడర్లా ఫీల్ అయ్యే ఒకడు. ఏదో క్యూట్ లవ్ స్టోరీలా ఉండాలని నేను అనుకుంటాను. మీలాంటి వాళ్ళంతా వచ్చి యాక్షన్ స్టోరీ చేయాలని చూస్తారు. ఇప్పుడేరా మనసు మార్చుకుని రింగ్ తొడగమంది, ఈలోగా వచ్చేశారు అన్నాడు శౌర్య. ఇంతలో శౌర్య అంటూ కంగారుగా పిలిచిన శ్రీజ వైపు చూసి, ఏంటి, నీకు రింగ్ తొడగాలనుకోవడం వల్లే ఇలా జరిగింది. ఇప్పుడు నేను నీకు రింగ్ తొడగకూడదంటావు అంతేనా అని అడిగాడు శ్రీజని. కాదు శౌర్య, నాకు ఆ రింగ్ తొడిగే వెళ్ళు. నా కోసం ఎవరూ లేరనుకుని కొట్టడం వేరు, నా కోసం ఒక మనిషి ఉందనుకుని కొట్టడం వేరు. నా ప్రేమ నీకు రక్షగా ఉంటుందని ఇప్పటికి తెలుసుకున్నాను శౌర్య. నీకేం కాదు అంది శ్రీజ. శ్రీజేనా ఇలా మాట్లాడుతోంది అన్నట్టు చూస్తూ, ఎన్నాళ్ళకి శ్రీజ నా శ్రీజలో మాట్లాడావు అంటూ ఇంకా ఆలస్యం చేయకుండా రింగ్ తొడిగేశాడు శౌర్య. ఏంట్రా మీ డిస్కషన్? ఫైట్ చేసేవాళ్ళ లుక్స్ ఇచ్చావుగా, రారా శౌర్య భుజం మీద చెయ్యేశాడు. శౌర్య కళ్ళలోకి రొమాంటిక్గా చూస్తున్న శ్రీజ, శౌర్య
మంచి రొమాంటిక్ సీన్, వీళ్ళు స్పాయిల్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేయి అంది. వీడిని కొట్టిపడేశాక మేమున్నాంగా, ఏదో ఒకటి చేస్తానులే పాప అంటూ ముందుకొచ్చాడు ఒకడు. ఈ గుండుగాడిని మాత్రం 2 ఎక్కువ కొట్టు శౌర్య, నీకు 2 కిసెస్ ఎక్స్ట్రా అంది శ్రీజ. ఆ ఆఫర్ వినగానే రొమాంటిక్ మూడ్లో ఉన్న శౌర్య యాక్షన్ మోడ్లోకి మారిపోయాడు. రే గుండుగా నీకుందిరా అన్నట్టు చూశాడు. ఎప్పుడు కొట్టాడో ఎలా కొట్టాడో అర్థం కాలేదు, కానీ ముక్కులో నుంచి రక్తం కారడం మాత్రమే అర్థమైంది. అది కూడా 2 క్షణాలే. ఆ తర్వాత నేలొచ్చి గట్టిగా గుండెలకు తగిలినట్టు అనిపించింది. కళ్ళు ఎప్పుడు మూతలు పడ్డాయో తెలియలేదు. త్రివిక్రమ్ సినిమాలోలా ఒకరిద్దరు పారిపోయారు. మిగతా వాళ్ళు అడుగు ముందుకేసే ధైర్యం చేయలేకపోయారు, పొడుగ్గా ఉన్న ఒక్కడు తప్ప. శ్రీజ, వీణు కొడితే ఎన్నిస్తావు అని అరిచాడు శౌర్య. 5 వేళ్లు చాపి అరచేయి చూపించింది. ఒక పక్క శ్రీజ ముద్దులెక్క పెరిగిపోతూ ఉంటే వచ్చిన వాళ్ళ లెక్క తగ్గిపోతూ ఉంది. శౌర్యం తట్టుకోలేక వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చేశారు. కాళ్ళు పట్టుకుని అన్న వదిన రిక్వెస్ట్ చేసి ఎన్ని ముద్దులంటే అనిపిస్తాం, వదిలే అన్నా మమ్మల్ని అన్నాడు. మీ అదృష్టం ఏంటంటే నేను రొమాంటిక్ మూడ్లో ఉండగా రావడం. ఆ మాత్రం గ్యాప్ ఇచ్చేసరికి ప్రాణాలు దక్కాయి రోయ్ అనుకుంటూ పరిగెట్టారు అందరూ. చేతులు చాపి నిలబడిన శౌర్య ఛాతి మీదకు వాలిపోయింది శ్రీజ. ఓయ్, మొత్తం 22 ముద్దులు ఇచ్చేస్తూ పని అయిపోద్దిగా అంటూ ఆమె చెవులకు మాత్రమే వినపడేలా అన్నాడు. ముందు ఇంటికి వెళ్దాం, పెద్దవాళ్ళు ముహూర్తాలు పెట్టాక మనం ముద్దులు పెట్టుకుందాం అంది శ్రీజ. అంత ఫైట్ చేయించి ఇంత చీట్ చేస్తావా అన్నట్టు చూశాడు శౌర్య. ఏదేమైనా మనసుకు నచ్చిన అమ్మాయి చెంతకు చేరితే విశ్వాన్ని గెలిచినట్టుంటుంది. ఆ ఫీలింగ్ మొదటిసారి శౌర్య వశమైంది. మొత్తానికి సాధించావు శౌర్య అంటూ అభినందించింది గరిమా పాటిల్. రే, ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా అంటూ పల్లవి గెంతేస్తూ అరిచింది ఫోన్లో. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇద్దరూ ఊటీకి బయలుదేరారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతోంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.